ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్ బిడ్లారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున షలోం తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన కొన్ని దినాల నుండి, కొన్ని నెలల నుండి క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్ సంఘంలో సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత ప్రార్థన కూడిక జరపబడుతుంది. అదేనండి 7 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ. రేపు ఆదివారం నుండి మళ్ళొచ్చే శనివారం అనగా మార్చి 1వ తారీఖు శనివారం వరకు సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత ప్రార్థన గురించి 7 రోజుల ప్రార్థనలు జరపబడతాయి. ముగింపు సభ 1వ తారీఖు మార్చ్ రాత్రి 8 గంటల నుండి ప్రారంభం అవుతుంది కనుక దయచేసి మీరు కుటుంబ సమేతముగా వచ్చి దైవాశీర్వాదములు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకొనిచున్నాను. మీరు దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతూ ఉన్నారా? అప్పుల చేత బాధపడుతూ ఉన్నారా? కుటుంబములో సమస్యల చేత బాధపడుతూ ఉన్నారా? భయంకరమైన త్రాగుబోతులు మీ కుటుంబంలో ఉన్నారా? ప్రార్థన చెయ్యాలి అని అనుకున్న ప్రార్థన చేయలేక పోతూ ఉన్నావా? అప్పులున్నాయా? అశాంతి ఉందా? శాంతి సమాధానం లేక కృంగిపోతూ ఉన్నావా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నావా? కుటుంబంలో అనేకమైనటువంటి గొడవల చేత బాధపడుతూ ఉన్నారా? అయితే రండి, మనమంతా ఉపవాసం ఉండి మన సమస్యలను దేవునితో చెప్పుకుందాం, మన బాధలను దేవునితో చెప్పేద్దాం. ఖచ్చితంగా సర్వశక్తుడైనటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు కలిగినటువంటి సమస్యలలో నుండి విడుదల కలుగజేస్తారు. అందుకే బిడ్డలారా, మీకు విడుదల కలుగజేయటానికే, మిమ్ములను కష్టాలలో నుండి, ఇబ్బందుల్లో నుండి ప్రభువు రక్షించుట కొరకై ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఖచ్చితంగా కుటుంబ సమేతముగా రండి. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు తెలియనటువంటి వారికి కూడా షేర్ చేయండి. నాతో కలిసి మీరంతా ఒక రోజు రాత్రంతా దేవునితో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. రండి. ఖచ్చితంగా మీరు, మీ కుటుంబము, మీ ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. మర్చిపోకుండా ఈ క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్ వారు నిర్వహించు ఈ యొక్క సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత ప్రార్థనలోనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకొనిచున్నాను. బిడ్డలారా, మర్చిపోవద్దండి. ఈ నెల అంటే మార్చి నెల 1వ తారీఖు శనివారం రాత్రి 8 గంటలకు ప్రార్థన ప్రారంభించబడుతుంది కనుక కుటుంబ సమేతంగా స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని